జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రమణయ్యపేట జె అన్నవరం రహదారిని R&B చీఫ్ ఇంజనీరింగ్ నయీముల్లాతో కలిసి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నూతన ఏడాదిలో నియోజకవర్గ వ్యాప్తంగా రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామన్నారు. ముఖ్యంగా రమణయ్యపేట జె అన్నవరం రహదారి ధ్వంసం కావడంతో ఏజెన్సీ ముఖద్వారం ఏలేశ్వరం రావడానికి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రహదారి పునర్నిర్మాణ పనులు వేగవంతం చేసి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరుతున్నామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోడ్లు ఈ స్థాయిలో ధ్వంసమయ్యాయని సత్యప్రభ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందుకే ఇలాంటి టిప్స్ ఉన్న దగ్గర జాగ్రత్త చేసేస్తాం. ఒకసారి తవ్వి చూసుకొని అవసరమైన జిఎస్పి సార్ ఆ పైన ఉన్న అకౌంట్ తీసి డౌట్ చేయించేటప్పుడు మీరు చేస్తాం. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది ఎక్కడా కూడా చేపట్టలేకపోయింది. ఇక రహదారుల పరిస్థితి అయితే రాష్ట్రంలో ఎంత అధ్వానంగా ఉందో మనందరికీ తెలుసు. మా నియోజకవర్గం ప్రతిపాడు నియోజకవర్గంలో అయితే రహదారులు అన్నవి నియోజకవర్గం అంతా కూడా రహదారులు మరీ దారుణంగా తయారైనవి. గత 5 ఏళ్లలో కూడా ఎక్కడా కూడా రోడ్లపైన ఇంత తగ్గడి మట్టి వేసిన పాపాన్ని పోలేదు వాళ్ళు. మరీ ముఖ్యంగా ఈ జడ్డంగన్నవరం ఎల్ఎస్-2 రమణయ్యపేట టు జడ్డంగన్నవరం రహదారి అయితే మేము గత ఎలక్షన్ ముందు కూడా ఇక్కడ పాదయాత్ర చేసి వీరందరి ఇబ్బందులు స్వయంగా తెలుసుకుని ఆ క్యాంపెయినింగ్లో కూడా వారు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ. ఈ రహదారి అంతా ముఖ్యంగా ఏలేశ్వరం టౌన్కి ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలు అయితేనే రమణయ్యపేట జడ్డంగన్నవరం లక్ష్మీపురం ఈ గ్రామాల నుంచి వచ్చి ప్రజలందరూ కూడా వారి నిత్యావసరాలు అయితేనే వారి జీవనోపాధి గురించి అయితేనే ఏలేశ్వరం టౌన్కి వెళ్ళడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారో మేమందరం కూడా స్వయంగా చూసి మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నింటినీ వాటిని ఫోటోల ద్వారా తీసుకుని వాటిని వివరించడం జరిగింది. వారు చాలా స్పందించి ఖచ్చితంగా దీని వెనుక ఉన్న సమస్య ఏంటి, రహదారి వరకు ఏదైతే వాళ్ళ సమస్యలు స్పందించి వెంటనే అనుకూలంగా నాకు స్పందించి నేను వెంటనే చేసి పెడతానని చెప్పి వారిని ఈఎన్సీ వారిని అధికారులతో మాట్లాడి కాంట్రాక్ట్ గురించి దీనికున్న ఇబ్బందులు ఏంటి అని కూడా మాట్లాడడం జరిగింది. కాంట్రాక్టులతో మాట్లాడి గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ని ఎంత ఇబ్బంది పెట్టారో వాళ్ళకి కావలసిన బిల్లులు కొంచెం కూడా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా వీటిని ఇలాగ ఆపేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా వారితో చర్చించి స్వయంగా ఈరోజు ఈఎన్సీ గారిని కూడా మనకి ఇక్కడికి పంపించి వీటినన్నింటినీ చూసి కాంట్రాక్టులతో ఉన్న సమస్యలన్నీ తెలుసుకుని వాళ్ళు త్వరలోనే వాటిని చేస్తాం, రహదారిని మొదలు పెట్టిందని చెప్పడం జరిగింది. ఈరోజు స్వయంగా మన దగ్గరికి ఈఎన్సీ గారు పంపించి వాళ్ళు రమ్మని చెప్తే ఇక్కడికి పంపించి రహదారిని కూడా చూసేది. వారు కూడా ఈ రహదారి పరిస్థితి అంతా తెలుసుకుని ఇక్కడ మన త్వరలోనే ఈ రహదారిని పరిస్థితిని త్వరలోనే దీన్ని మొదలు పెట్టిస్తామని చెప్పడం జరిగింది. నిజంగా ఖచ్చితంగా సంక్రాంతి పండుగలోపునే ఇది మొదలుపెట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరి ఇబ్బంది తొందరగానే తీర్చుతామని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున కూడా మన సీఎం గారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే ఈ రోడ్డు ఖచ్చితంగా ఈ రహదారి ఏర్పాటు జరుగుతుందని సందర్భంగా